నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు కాకినాడ జిల్లాలోని పలాసలో చాలా ఘోరమైతే జరిగింది. 10 మంది అయితే ఇప్పటివరకైతే మృతి చెందారు. ఎందుకంటే కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ తొక్కిసలాట అయితే జరిగింది. అసలు దీని గురించి తొక్కిసలాట ఎలా జరిగింది, అసలు ఏమైంది అనేది తెలుసుకోవడానికి ప్రస్తుతం మా ప్రతినిధి శ్రీధర్ బాబు గారు లైన్ ఉన్నారు. హలో అండి శ్రీధర్ బాబు గారు. అక్కడ శ్రీకాకుళం జిల్లా పలాస మండలం కాశీబుగ్గలో ఈ ప్రమాదం జరిగింది. అయితే కార్తీక మాసం కావడం, మరోవైపు ఈ రోజు ఏకాదశి కావడంతో పుణ్య పర్వదినంగా భక్తులంతా భావిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే ఇది ఒక ప్రైవేట్ ఆలయంగా కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే అక్కడ ప్రైవేట్ వ్యక్తుల నిర్వహణలో ఈ ఆలయం ఉంది. దాదాపుగా ఇటువంటి సమయాల్లో 1500 నుంచి 2000 మంది భక్తులు స్వామివారి ఆలయానికి విచ్చేయడం, అక్కడ విశేష పూజలు గాని, దర్శనం గాని అటువంటి కార్యక్రమాలు నిర్వహించుకుని వెళ్తూ ఉంటారు. కానీ ఈ రోజు కార్తీక మాసంలో పౌర్ణమి కావడంతో పెద్ద ఎత్తున భక్తులు ఇచ్చేశారు. దాదాపుగా 15,000 నుంచి 20,000 మంది వరకు కూడా భక్తులు ఇచ్చేసినట్టుగా కూడా అక్కడ ఆలయ నిర్వాహకులు చెప్తా ఉన్నారు. మరోవైపు చూసుకుంటే అక్కడ ఇచ్చేసినటువంటి భక్తులకి సరైన సదుపాయాలు కల్పించడంలో ఆలయానికి సంబంధించినటువంటి యాజమాన్యం పూర్తిగా వైఫల్యం చెందినట్టుగా కూడా తెలుస్తా ఉంది. అయితే ఈ ప్రమాదంలో ఒక్కసారిగా భక్తులు మధ్య తోపులాట లేవడం, తోపులాట మధ్యలో ఒక్కసారిగా కొంతమంది సమస్యలు కింద పడిపోవడం, ఈ నేపథ్యంలోనే తొక్కిసలాటకు దారితీసిన పరిస్థితి మనం అక్కడ చూస్తా ఉన్నాం. అయితే ఈ ఘటనలో ఇప్పటి వరకు మనకు అందిన సమాచారం ప్రకారం చూసుకుంటే దాదాపుగా 9 మంది చనిపోయారు. చనిపోయిన వాళ్ళంతా కూడా మహిళలే, ఒక బాలుడు మాత్రం ఉన్నాడు. అంటే 8 మంది మహిళలు చనిపోయారు, ఒక బాలుడు ఉన్నాడు. వీటితో పాటు మరో 15 మంది గాయపడినట్టుగా కూడా తెలుస్తా ఉంది. వీటిలో కొందరి పరిస్థితి ఇంకా ఆందోళనకరంగా ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. గాయపడిన వాళ్ళందరినీ కూడా స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీని మీద ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అంటే సీఎం చంద్రబాబు నాయుడు తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా స్పందించిన పరిస్థితి కూడా చూసాం. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని కూడా ఆయన అధికారులను ఆదేశించారు. మరోవైపు వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కూడా స్పందించిన పరిస్థితి చూసాం. బాధితులకు హాస్పిటల్కి వెళ్లేందుకు కూడా ఏర్పాట్లు చేశారు. అక్కడ హాస్పిటల్లో కూడా మెరుగైన వైద్యం అందించాలి, అవసరమైతే ప్రైవేట్ హాస్పిటల్ కూడా తరలించి ఏర్పాట్లు చేయాలని కూడా కింజరాపు అచ్చెన్నాయుడు ఆదేశించారు. ఆయన స్వయంగా అక్కడికి చేరుకుని అక్కడ సహాయక చర్యలు పర్యవేక్షించేందుకు కూడా బయలుదేరి వెళ్ళినట్టుగా కూడా మనకి సమాచారం తెలుస్తోంది. అయితే ఈ ప్రాంతంలో చిన్న తిరుపతిగా ఇది చాలా ప్రసిద్ధి గాంచింది. ఈ మధ్యనే దీని నిర్మాణం జరగడంతో పెద్ద ఎత్తున ప్రాచుర్యం కూడా మీడియా పరంగా కానీ, సోషల్ మీడియాలో, డిజిటల్ మీడియాలో పెద్ద ఎత్తున ఈ గుడికి ప్రచారం లభించడంతో పెద్ద ఎత్తున భక్తులు ఈ ఆలయానికి పోటెత్తుతా ఉన్నారు. ప్రతి శనివారం ఈ ఆలయానికి సుమారుగా 500 నుంచి 1000 మంది భక్తులు ఇచ్చేసి స్వామివారిని దర్శించుకుంటా ఉంటారని కూడా స్థానికులు చెప్తా ఉన్నారు. ప్రస్తుతం అయితే ఊహించిన రీతి అంటే పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన నేపథ్యంలో సుమారుగా 15,000 నుంచి 20,000 మంది వరకు భక్తులు ఆలయానికి ఒక్కసారిగా పోటెత్తడం, ఇది ఎవరు ఊహించని పరిణామంగా చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు అంతమంది భక్తులు రావడానికి అసలు మెయిన్ కారణం ఏందంటారు? అసలు అదే విస్తృతంగా వీళ్ళు స్వామివారి దర్శనార్థం ఈ రోజు ఏకాదశి కావడం, మరోవైపు చాలా పుణ్య మాసంగా భావించేటువంటి కార్తీక మాసం కావడంతో పెద్ద ఎత్తున సమీపంలో అంటే తిరుపతి లేదంటే ఇటువైపు ఉన్నటువంటి ప్రధాన వెంకటేశ్వర స్వామి ఆలయాలు కావచ్చు, దైవ క్షేత్రాలు కావచ్చు, వైష్ణవ ఆలయాలు కావచ్చు, ప్రధానంగా ఈ సీజన్ లో చాలా ఎక్కువగా భక్తుల రద్దీ ఉంటుంది. అయితే దూర ప్రాంతాల్లో ఉన్న ఆలయాలకు వెళ్ళలేనటువంటి భక్తులు స్థానికంగా ఉన్నటువంటి ఇటువంటి ఆలయాలకు వెళ్లి స్వామివారిని దర్శించుకుంటా ఉంటారు, అక్కడ ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు. అయితే ఈ సమయంలోనే అక్కడ పెద్ద ఎత్తున వీళ్ళు విస్తృతంగా ప్రచారం చేయడంతో డిజిటల్ మీడియాలో, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేయడంతో భక్తులంతా కూడా అక్కడికి పోటెత్తిన పరిస్థితి. అంటే సుమారుగా 2,000 మంది వెళ్ళేటువంటి ఆలయానికి ఒక్కసారిగా 10 పెరిగిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. దీంతోనే 20,000 మంది భక్తులు చేరుకోవడంతోనే ఒక్కసారిగా తోపులాట, దాని తర్వాత తొక్కిసలాట జరగడం, సుమారుగా 9 మంది చనిపోవడం జరిగింది. ప్రస్తుతం అయితే అక్కడ ఆలయంలో పరిస్థితి అందరినీ కూడా ప్రభుత్వం పూర్తిగా అధీనంలోకి తీసుకుని అక్కడ పరిస్థితిని సమీక్షిస్తున్న పరిస్థితి. స్థానికంగా ఉన్నటువంటి పోలీసు అధికారులు కూడా ఆలయంలోకి ఎవరిని వెళ్ళనివ్వకుండా ప్రస్తుతం అంటే పోలీసులకి ఎటువంటి సమాచారం లేదంటారా 20,000 మంది భక్తులు వస్తారని? అయితే నామమాత్రంగా అక్కడ ఉన్నటువంటి భక్తులకు సంబంధించి అంటే ఆలయానికి సంబంధించి ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్ కొంతమందిని నియమించారు, కానీ వాళ్ళ సంఖ్య అయితే సరిపోదని చెప్పాలి. ఎందుకంటే 20,000 మంది భక్తులు ఇచ్చేసిన సమయంలో ట్రైన్డ్ పోలీసులు అయితే దాన్ని చాలా స్పష్టంగా బ్యారికేడింగ్ పెట్టడం, లేదంటే కొన్ని మార్గాలు సూచించి ఈ మార్గంలోనే భక్తులు వెళ్ళాలి, మరో మార్గంలో భక్తులు బయటకు వచ్చేందుకు ఏర్పాట్లు చేసే విధంగా కొంత ప్లానింగ్ చేస్తూ ఉంటారు. కానీ ఈ ప్లానింగ్ అనేది స్పష్టంగా జరిగిందా లేదా, ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీ వాళ్ళు
అక్కడ గార్డ్స్ ని ఏ విధంగా నియమించడం జరిగింది అనేది పూర్తిగా ఇంకా విచారణ వెళ్ళవలసింది. దీని మీద రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఒక విచారణకైతే ఆదేశించిన పరిస్థితి. దీని మీద స్పందించినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు కావచ్చు, లేదంటే స్థానికంగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ కూడా స్పందించారు. ఆ మంత్రి స్పందించడం కూడా జరిగింది. అయితే దీని మీద కేసు నమోదు చేసి ఎటువంటి చర్యలు తీసుకుంటారనేది కూడా ఈ రోజు సాయంత్రం తెలిసే అవకాశం. అంటే ఇప్పుడు ఇది మొత్తం ఆలయ సిబ్బంది నిర్లక్ష్యం అంటారా? అంటే నిర్లక్ష్యంగా చెప్పలేం కానీ వాళ్ళు ఊహించిన దానికన్నా కూడా ఎక్కువగా భక్తులు రావడం అనేది ఎవరు ఊహించిన పరిణామం. ఎందుకంటే వాళ్ళు సాధారణంగా 1500 నుంచి 2000 మంది భక్తులు రావడం అనేది ప్రతిసారి జరిగేది కానీ చెప్తా ఉన్నారు. కానీ ఈ సోషల్ మీడియాలో ఎప్పుడైతే విస్తృతంగా చిన్న తిరుపతి అనే ఒక ప్రచారం జరిగిందో, ఈ ప్రచారం నేపథ్యంలోనే తిరుమల తిరుపతి దర్శనం చేసుకుంటే ఎంతటి భాగ్యం, ఎంతటి పుణ్యఫలం వస్తుందో, ఇటువంటి ఆలయాలను దర్శించుకుంటే కూడా అటువంటి పుణ్యఫలం దక్కుతుందని ఒక భక్తుల్లో ఒక భావన ఉంటుంది. ఈ భావన నేపథ్యంలోనే పెద్ద ఎత్తున భక్తులు అక్కడికి రావడం. సుమారుగా మనం ముందు చెప్పుకుంటున్నట్టు దాదాపుగా 20,000 మంది భక్తులు రావడం అంటే అక్కడ అన్ని సదుపాయాలు ఏర్పాట్లు చేసే అవకాశం కూడా వాళ్ళు కూడా ఊహించుండ్రు. యాజమాన్యం కూడా ప్రైవేట్ యాజమాన్యం చేతుల్లో ఉంది కాబట్టి వాళ్ళు కూడా ఊహించుండ్రు. కానీ ఇది ఎక్కడ జరిగింది ఏంటనేది పూర్తి స్థాయిలో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించిన నేపథ్యంలో దీని మీద సరైన వివరాలు పూర్తి స్థాయిలో మనకి ఏం జరిగింది అనేది ఈ రోజు సాయంత్రానికి లేదా రేపు ఉదయానికి తెలిసే అవకాశం ఉంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ అండి శ్రీధర్ బాబు గారు. సో విన్నారు కదా, ఇదే చాలా బాధాకరమైన విషయం. 10 మంది అంటే 10 మందిలో 9 మంది ఆడవాళ్ళు, ఒక అతను చిన్న బాలుడు. వాళ్ళమ్మ, మీరు సోషల్ మీడియాలో చూస్తూ ఉండొచ్చు, వాళ్ళమ్మ ఆ బాలుడి దగ్గర కూర్చొని లే బాబు అని వీడియోలు కూడా చాలా సర్క్యులేట్ అయిపోతుంది. మీరు కూడా ఒకసారి చూడండి, చూస్తే మీకు చాలా బాధగా అనిపిస్తుంది. సో ఇదనమాట అక్కడ అయితే పరిస్థితి. మరిన్ని అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి తెలుగు రాజ్యం. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.